Good evening, everybody. Good evening. Good evening. I am Ram Chandra Rao, Chartered Accountant, practicing since 1994 in Vijayawada under the brand name of MVR and Associates, Chartered Accountants. Yeah, MVR and Associates. Ours is a Chartered Accountant firm. We established in 2001. Our team includes, we are 5 partners, sir. One is Mr. Venkat Ramudu, is a senior partner of ours firm, and second one is mine, and third one is Nulu Suresh, he is looking after Kakinada branch. Vishweswar Rao is from Nanjala, he is settled in Hyderabad, he is practicing in Hyderabad, and fifth one is my second son, he is there here, is Mr. Pratyush Kumar, he has completed his CS at the age of 21 years and he joined with us. Yeah, he is there here only. Yeah, he will come at the end, he will come. Our services, actually it is a single window for all your financial and taxation needs, and we have a list of services what we are rendering to the society. You see, online bookkeeping, ఇదివరకు మాన్యువల్గా బుక్స్ ఉండే రాసే అకౌంటెంట్ వచ్చి రాసేది, ఇప్పుడు అదంతా లేదండి, అంతా ఆన్లైన్ క్లౌడ్లో ఉంటుంది మన అకౌంట్. ఆ క్లౌడ్లో ఉన్న అకౌంట్ అట్ ద సేమ్ టైం క్లయింట్ ఓపెన్ చేసి ఎంటర్ చేస్తారు, ఆడిటర్ ఓపెన్ చేసి ఆడిట్ చేస్తారు. ఆ విధంగా క్లౌడ్లో సేవ్ అవుతుంటుంది అకౌంటింగ్. ఎక్కడ కూడా మనకి మాన్యువల్గా బుక్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆడిటింగ్ కూడా అలాగే అయిపోతుంటుంది మాది. నెక్స్ట్ అలాగే ఫినాన్షియల్ రిపోర్టింగ్, మీకు కావాల్సిన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, బ్యాంకర్కి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అవి చూస్తుంటాం. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ సర్వీసెస్ అండ్ పేరోల్ సర్వీసెస్, హెచ్ఆర్, నెక్స్ట్ అకౌంటింగ్ సిస్టమ్ సెటప్ అండ్ సపోర్ట్, వాళ్ళకి ఏ విధంగా కావాలి, క్లయింట్ ఫ్రెండ్లీ అకౌంటింగ్. ఒక్కో రకంగా క్లయింట్కి ఒక్కో రకమైన వాళ్ళకి సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్తాం మేము. నెక్స్ట్ ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నవ్ డేస్. జనరల్గా మనకు వచ్చిన ఇన్కమ్స్ అన్ని ఆఫర్ చేసేసి ఎగ్జంప్షన్స్ డిడక్షన్స్ ఏమీ చూసుకోకుండా ప్లాన్ చేసుకోకుండా కడితే ఓల్డ్ అంతా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కి. బిఫోర్ దట్ మనం ప్లానింగ్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. కంప్లైంట్స్, చాలా నోటీసులు వస్తున్నాయి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చిన నోటీసులకి మనం సరిగా రిప్లై ఇవ్వకపోతే థర్డ్ డేనో ఫోర్త్ డేనో లేకపోతే ఫోర్త్ వాళ్ళు హీరింగ్ అయిపోయిన తర్వాత బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ ఇచ్చేస్తారు, ఆర్డర్ ఇచ్చేస్తారు. దెన్ ఓన్లీ మన అప్పీల్కి వెళ్లాల్సిందే, నో అదర్ గో. అట్లాంటి కంప్లైంట్స్ కూడా మనం చూస్తున్నాం. అడ్వైజరీ సర్వీసెస్ అండ్ స్పెషల్లీ ట్యాక్స్ సర్వీసెస్. నెక్స్ట్ జిఎస్టీ. నవేడేస్ జిఎస్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఫస్ట్ ఎంట్రీ జిఎస్టీలో కరెక్ట్గా ప్రాపర్గా పెడితేనే అక్కడి నుంచి మీకు పోస్టింగ్ కానీ ఫైనాన్షియల్ కానీ కంప్లైంట్స్ లెవెల్స్లో కానీ రికన్సిలేషన్స్ ఇవన్నీ కూడా జిఎస్టీ ఆరిజిన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతిదీ ఇన్వాయిస్ దగ్గర మొదలుపెట్టి అవుట్వర్డ్ సేల్స్, పర్చేజ్ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్గా మనం ఎంట్రీ చేయకపోతే దానివల్ల సఫర్ అయ్యేది అల్టిమేట్గా క్లయింట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే వాళ్ళకున్న టర్న్ ఓవర్ని బట్టి కాంపోజిషన్ డీలర్ ఉండాలా, రెగ్యులర్కి కన్వర్ట్ అవ్వాలా. ఇప్పుడు మన నరేష్ గారు ఉన్నారు, ఆయన కాంపోజిషన్ నుంచి రెగ్యులర్ కన్వర్ట్ అయ్యారు. ఆయన ఇది టర్న్ ఓవర్ పెరిగింది. వన్స్ టర్న్ ఓవర్ పెరిగిందంటే కాంపోజిషన్ ఉండేదానికి ఛాన్స్ లేదు, వెంటనే రెగ్యులర్ కన్వర్ట్ అవ్వాలి, ఎవ్రీ మంత్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అండ్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ అదర్ సర్వీసెస్. వీ డూ ఇంటర్నల్ ఆడిట్స్ అండి. ఇంటర్నల్ ఆడిట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి తెలిసిపోతుంటుంది. ఎవ్రీ మంత్ రికన్సిలేషన్స్ చేసుకోవటం, ప్రాఫిట్ మన టర్న్ ఓవర్ వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ ఎలా ఉంది, ఆ విధంగా ఇంటర్నల్ చెక్ ఉండాలి. ఇంటర్నల్ చెక్ లేకపోతే ఇబ్బంది పడిపోతాం సంవత్సరం ఇయర్ ఎండ్లో. అందువల్ల ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్, ఫోరెన్సిక్ ఆడిట్, ఏదైనా అక్కడ ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగింది, ఏదైనా జరిగినప్పుడు స్పెషల్ ఆడిట్. వీ డూ స్పెషల్ ఆడిట్స్ ఆల్సో ఫర్ బ్యాంక్స్. వీ డూ స్పెషల్ ఆడిట్స్. They appoint us a forensic, our son is a forensic auditor. Now he has completed his forensic separate course complete చేశాడండి వాడు. He is employed with forensic audit వస్తున్నాయి. డ్యూ డెలిజెన్స్ అండ్ వెరీ స్పెషల్ ఆడిట్స్ అండ్ స్టాక్ ఆడిట్స్, బ్యాంక్ ఆడిట్స్ ఉంటాయండి, రెవెన్యూ ఆడిట్స్. ఈ రెవెన్యూ ఆడిట్ గురించి చెప్పాలంటే మీకు బ్యాంకర్ వేసిన ప్రతి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్గా ఉందని మనం అనుకుంటాం. బ్యాంకర్ కూడా తప్పులు వేస్తుంటారు, డెఫినెట్గా తప్పులు పడుతుంటాయి. సిస్టంలో వాళ్ళు సరైన ఆ బటన్ నొక్కకపోతే 2% పడాల్సిన దగ్గర 14%, అట్లా రకరకాలుగా వడ్డీలు కూడా ఎక్కువ పడిపోతుంటాయి, పెనాల్టీలు మనకు తెలియకుండా పడిపోయి. అవన్నీ కూడా మేమేం చేస్తామంటే మేము ఆడిట్ చేసినప్పుడు పట్టుకుంటాం. మేము ఏమండి మీకెందుకండి బాధ,
పార్టీ కదా సఫర్ అవుతున్నారు, వదిలేసేయండి అంటారు. మేము అవి కూడా రిపోర్ట్ చేస్తాం, పార్టీ కూడా బెనిఫిట్ ఇప్పిస్తాం. ఎక్కడన్నా ఎక్సెస్ చార్జ్ చేశారని బ్యాంకర్ తెలిస్తే దట్ ఆల్సో ఇవి రిపోర్ట్ ఇట్, తర్వాత వాళ్ళు సబ్సిక్వెంట్ గా రిఫండ్ ఇస్తారు. అట్లా ఆ విధంగా స్పెషల్ ఆడిట్స్, రకరకాల ఆడిట్స్ చేస్తుంటాం. కార్పొరేట్ గవర్నెన్స్ అడ్వైజరీ అని. నెక్స్ట్ స్టార్టప్స్ కోసం ఇప్పుడు కొత్తగా మనకి వస్తున్నారండి. ఇప్పుడు యంగ్స్టర్స్ వాళ్ళు లిమిటెడ్ కంపెనీస్ ఫ్లోట్ చేస్తాం, LLPs ఫ్లోట్ చేస్తాం, మాకు కావాల్సిన సర్వీస్ ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళకి లైసెన్సెస్ ఇప్పించడం, రిజిస్ట్రేషన్ చేయించడం, GST కానీ అదర్ లైసెన్సెస్, వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మా సైడ్ నుంచి. యంగ్స్టర్స్ తొందరగా వాళ్ళు ఎక్కువ ఫీజు ఇవ్వలేకపోయినా కూడా మేము సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో వాళ్ళతో పాటు మేము కూడా ఎదుగుతాం, వాళ్ళతో పాటు మాకు కూడా ఛార్జెస్ ఆటోమేటిక్గా తర్వాత బాగుంటుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ ప్లానింగ్ అని ఇందాక అనుకున్న రిస్క్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ కంట్రోల్స్, ఈ విధంగా లిస్ట్ ఆఫ్ సర్వీసెస్. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, ఇందాకే ఒక కేసు వచ్చింది, ఇందాక జాజు గారికి చెప్తున్నాను. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ అక్కడెక్కడో ఉన్నారు వాళ్ళు, అబ్రాడ్లో. వాళ్ళు ఫండ్స్ పంపించారు ఇక్కడికి, ఇక్కడ డిపాజిట్ చేశారు, ఇన్కమ్ ఇక్కడ జనరేట్ అవుతోంది, వాళ్ళు రిటర్న్స్ వేయట్లేదు, వాళ్ళకి నోటీస్ వచ్చింది. 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇన్కమ్ వచ్చింది తక్కువే, ఇంట్రెస్ట్ ఇన్కమ్ తక్కువే, కానీ డిపాజిట్ చేయటం వల్ల అవన్నీ కూడా 26 ఏజ్లో రిఫ్లెక్ట్ అయిపోయినాయి. ఆ డిపాజిట్ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నారు వాళ్ళు డిపార్ట్మెంట్. అది దానికి ఎక్కడుంది సోర్స్? అక్కడ ఉంది, యుఎస్లో ఉంది. అక్కడి నుంచి అవన్నీ తెప్పిస్తున్నాం ఇప్పుడు మేము. అక్కడ వాళ్ళ ఎక్కడ జాబ్ చేశారు వాళ్ళు అక్కడ ఎలాగొచ్చినాయి అమౌంట్స్, అవి ఎప్పుడు పంపించారు, ఇవన్నీ తీసుకుని అది ప్రోబింగ్ చేయాలి. ఇంకా చేసి వాళ్ళకి రిప్లై ఇస్తే కానీ అది ఆర్డర్ కూడా వచ్చేసింది. దానికి సంబంధించి మనం అపీల్కి వెళ్ళి వాళ్ళకి రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టాము. అలాగే ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ కూడా మనకి ఇప్పుడు పెరిగిపోతుంది. ఏంటంటే డిపార్ట్మెంట్ ఏమైందంటే సార్, కంప్యూటరైజ్ అయిపోవటం వలన వాళ్ళకి ప్రతిదీ కూడా డేటా, బోల్డ్ అంత డేటా వాళ్ళ దగ్గర ఉంది. మన గురించి మనకి తెలియని డేటా బోల్డ్ అంత ఉంది వాళ్ళ దగ్గర, మనకు కూడా తెలియదు మన డేటా వాళ్ళ దగ్గర అంత ఉంది. డేటా మైనింగ్ జరుగుతుంది అక్కడ. దిస్ యూ గో బిజినెస్ అడ్వైజరీ ఇందాక అనుకున్నట్టు రిజిస్ట్రేషన్స్, లైసెన్సెస్ అన్ని కూడా మనం చూస్తున్నామండి. ఇప్పుడు ఏదైతే ఉదయం రిజిస్ట్రేషన్ అని, MSME రిజిస్ట్రేషన్ అని, రకరకాల రిజిస్ట్రేషన్స్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్, ఇవన్నీ కూడా మేము ఎంటర్ చేస్తున్నాం సర్వీస్. ఈవెన్ డిజిటల్ సిగ్నేచర్స్ ఇప్పించడం, పార్టీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, కార్పొరేట్ సంబంధించి ఇవన్నీ కూడా. నెక్స్ట్ సక్సెషన్ ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలండి. ఆ ప్లానింగ్ వాళ్ళకి ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నారో వాళ్ళు లింక్ చేయాలి, వాళ్ళ పార్ట్నర్షిప్లో తీసుకొచ్చి వాళ్ళని సీనియర్స్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ పార్ట్నర్స్ అయిపోతారు. అట్లా చాలామంది ఒప్పుకోరు, మా పిల్లలు వద్దులేండి మేమే ఉంటాం, ఎంతకాలం ఉంటారు, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి కదా. సో అట్లా నేను లింక్ చేసి పార్ట్నర్స్గా పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ డీడ్ మార్పిచ్చి అలా చేస్తున్నాం. యుగో పబ్లికేషన్స్, పబ్లికేషన్స్ ఇవన్నీ వెబ్సైట్లో ఉన్నాయండి మా దగ్గర, మేము ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూడొచ్చు. కొన్ని అప్డేట్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్, మేము ఎవ్రీ మంత్ కూడా చేస్తుంటాం. కావాల్సిన ప్రెజెంటేషన్స్ అన్ని దాంట్లో ఉంటాయి. డౌన్లోడ్ ఇట్ చూడండి. 6 పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి. బడ్జెట్లో చేంజెస్, ఎప్పుడెప్పుడు మీరు రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఆ డ్యూ డేట్స్ ఉన్నాయి చూసుకోండి. 31st July ఈజ్ ఫర్ శాలరీడ్ ఎంప్లాయీస్. 31st July 23-24 ఫైనాన్షియల్ ఇయర్ది 31st July లోపు రిటర్న్ ఫైల్ చేయాలి. ట్యాక్స్ ఆడిట్ ఉంటే 30th September, అలాగే లిమిటెడ్ కంపెనీ ఉంటే 31st October. ఈ విధంగా డ్యూ డేట్స్ ఉన్నాయండి. ఈ డ్యూ డేట్స్ని ఫాలో అవటం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ ఎవరు కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి అనేది మీరు చూడండి. చాలామంది రిటర్న్ ఫైల్ చేయాలా, అవసరమా, చేయబోతే ఏమవుతుంది, ఎప్పుడు ఫైల్ చేయాలనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్, మనం 1 crore డిపాజిట్ చేసాం అనుకోండి కరెంట్ అకౌంట్లో, కంపల్సరీ నోటీస్ వస్తుంది. క్యాష్ డిపాజిట్ చేస్తే కంపల్సరీ నోటీస్ వస్తుంది, వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాలి పెరానం. అలాగే 2 lakhs ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయ్యాం, మనం ఫారిన్ ట్రావెల్ వెళ్ళాం, కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. అట్లా ఆ విధంగా. నెక్స్ట్ ప్రీవియస్ వన్, ఎస్ ఒక 1 lakh ఎక్స్పెండిచర్ ఎలక్ట్రిసిటీ బిల్ అయిందండి మనది, కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. అట్లాగే టోటల్ రిసీట్స్ ఇన్ బిజినెస్ 60 lakhs దాటింది మన టర్న్ ఓవర్, కంపల్సరీ చేయాలి. అట్లాగే ప్రొఫెషనల్స్ ఉన్నారనుకోండి, డాక్టర్స్, ఇంజనీర్స్, వాళ్ళు 10 lakhs గ్రాస్ ఇన్కమ్ కలెక్షన్స్, డైలీ కలెక్షన్స్ కానీ వాళ్ళకున్న గ్రాస్ రిసీట్స్ 10 lakhs దాటితే పెరానం రిటర్న్ కంపల్సరీ ఫైల్ చేయాలి. ఎవరైనా TDS చేశారు మన తరపున 25,000 మించి ఉందనుకోండి, రిటర్న్ ఫైల్ చేయాలి. తర్వాత డిపాజిట్స్, సేవింగ్స్ అకౌంట్లో 50 lakhs మించి మీరు డిపాజిట్ చేస్తే క్యాష్, కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇవన్నీ కంపల్సరీ చేయాల్సినవి.